అయ్యా పాపుల రక్షకు యేసయ్యా ఆప్యను రక్తం పాపులకై పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై తన దరి చేరిన వారుల నెల్ల కడుగును తనదు రక్తముతో తన దరి చేరిన వారుల నెల్ల కడుగును తనదు రక్తముతో ఎవరు తెలుసా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వచ్చాడయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా పుట్టాడయ్యా నమ్మిన వారిని చేర్చును పరమును నమ్మని వారికి పరమసగా నమ్మిన వారికి చేర్చును పరమును నమ్మని వారికి నరకమేగా ఎవరు తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్ట త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొంద హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పుడి చెవుల బ్రహ్మణేశ్వర క్రీస్తు వారికి నశించిన దానిని వెనక రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చాని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ఏంటో నశించిపోతున్నదంటే మానవుని యొక్క హృదయము ఎలా ఉంది అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవరు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. మన హృదయము బాగుండాలంటే హృదయ శుద్ధి గలవారు దేవుని చూచుదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. హృదయము శుద్ధిగా ఉంటే ఆ యొక్క పరమాత్మైన దేవుణ్ణి మనం చూడగలుగుతాం. మన హృదయంలో పాపమూలుడి కారణము చేత, మనం చేస్తున్న తప్పిదముల కారణము చేత ఎన్నెన్నో తప్పిదములు చేస్తున్నాం మానవుడు. కాబట్టి ఆ పరమున్నటువంటి దేవుని చూడలేకపోతున్నాడు. అయితే ఎట్లా దేవుని చూడగలుగుతాము, దేవుని దగ్గర నుంచి ఎలా చేరగలుగుతామంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి,
సందడి, కొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, కొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగాన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అనగా యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు అనుగ్రహించినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అనుగ్రహించారంటే నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చాను. ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంటే నశించిపోతున్నటువంటి మనం మానవులము ఎట్లా నశించిపోతున్నాము అంటే మన పాపము పుట్టుకలోనే మన పాపం ఉంది కాబట్టి మనం నశించిపోతూ వస్తున్నాము. మన హృదయంలో ద్వేషము, మన హృదయంలో పాపము, అబద్ధములతో కూడినటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నట్టు మన కొరకై ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఈ యొక్క క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, बोलो खुदावन यीशु मसीह की హల్లెలూయా. యేసు పుట్టెను ఇంతగను బెత్లెహేమునందున, ఎంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా, దూత తెలిపెను గొల్లలకు శుభవార్తను గుంబు వింతగా, దూత తెలిపెను గొల్లలకు శుభవార్తను దినవంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులను రించిరి, ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులను రించిరి, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమునందున, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతోషమందుమా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతోషమందు, చుక్క కనుకొని నానులెంతో అద్భుతముగా ప్రభుని కనుగొనా, చుక్క కనుకొని జ్ఞానులెంతో మక్కువతను ప్రభుని కనుగొనా, చక్కగా బెత్లెహేము పురమునకొచ్చిరి, కానుకలిచ్చిరి, చక్కగా బెత్లెహేము పురమునకొచ్చిరి, కానుకలిచ్చిరి, చింతలేదిక యేసు పుట్టెను బెత్లెహేమునందున, చెబుడి జయమును ప్రభువైన యేసు క్రీస్తు వారికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ వచ్చిందంట, క్రిస్మస్ వచ్చిందంట, క్రిస్మస్ వచ్చిందంట. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్,
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ వచ్చిందంట, క్రిస్మస్ వచ్చిందంట, క్రిస్మస్ వచ్చిందంట. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. మానవుడు ఆయా ప్రయాసముల చేత, భారములు కలిగిన కారణము చేత యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఇలాగా పిలుస్తుంటున్నాడు. అయ్యా, అమ్మా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా సమస్తమైన జనులారా, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి